రాత్రి సువార్త కూడికలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. బేస్తవారం రాత్రి బైబిల్ స్టడీలో బైబిల్లో ఉన్న మానవ జాతులను గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆయన వర్తమానాలని మనము శ్రద్ధగా వినాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వినాలి. ఆయా జాతులు, బైబిల్లో అనేక జాతుల ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆయా జాతుల ప్రజల్ని, వారి చరిత్ర ఏంటి, వారు ఎవరి నుండి వచ్చినారు, వారి సంతానం ఏంటి, వారి తండ్రులు ఎవరు, వారి దేశం ఏంటి, వారి పరిస్థితి ఏంటి, చివరికి వారి అంతమేంటి. కాబట్టి దేవుడు దాని ద్వారా మనకు నేర్పించే పాఠాలు ఏంటి అనేది కూడా బైబిల్ నుండి చాలా క్లియర్గా బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటున్నాం. గత వారాల్లో మరి మూడు వారాలుగా బైబిల్ స్టడీ స్టార్ట్ చేసినాం. మొదటి వారం ఐగుప్తీయుల గురించి నేర్చుకున్నాం. ఐగుప్తీయులు ఎవరు, ఐగుప్తులు ఏ సంతతి వారు, ఐగుప్తు అన్నది ఐగుప్తును గురించిన ఆ ప్రజలు ఎవరు సంతానంలో వచ్చినారు అనే దాని గురించి నేర్చుకుంటూ వచ్చిన తర్వాత రెండవది అమాలేకుల గురించి నేర్చుకున్నాం. దేవుడు అమాలేకుల గురించి ఈ భూమి మీద వారిని నామరూపం లేకుండా తుడిచేస్తా అన్నాడు. అమాలేకుల్ని అసలు ఏంటి, ఎందుకు వారిని తుడిచేస్తాను అన్నాడు దేవుడు అనే దాని గురించి కూడా మనం చూసినాం. అంటే మనకున్న సమయంలో ఆ సమాచారాన్ని మనము తెలుసుకుంటున్నాం. తర్వాత మన ఫిలిస్తీన్ల గురించి నేర్చుకుంటూ వచ్చినాం. ఫిలిస్తీన్ల గురించి, ఫిలిస్తీన్లు అంటే బలవంతులు, గొప్పవారు. ఫిలిస్తీన్లు అంటే మరి చాలా బలవంతులు, ఇనుప ఆయుధాలు చేయట్లో మంచి నైపుణ్యత గలవారు. వారు వాడినట్లు ఆయుధాలు ఎవరు కూడా వాడరంట. ఇంకోటి ఏంటంటే చాలా బలవంతులు. గొలియాతును మనం చూసినాం. ఆ గొలియాతు గాతు వాడు, అంటే గాతు అనే ప్రాంతానికి చెందినవాడు గొలియాతు. అతను కూడా ఫిలిస్తీయుడే. అయితే అతడు కూడా అంటే వాళ్ళ ఎలాంటి బలవంతులు, వాళ్ళు ఎంత హైట్ ఉంటారు అని మనం చూసినప్పుడు 6 మూరల జానుడు ఎత్తు అంట. 6 మూరలు జానుడు అంటే దగ్గర దగ్గర 10 ఫీట్లు, అంటే దాదాపు ఈ స్లాబ్ అంతా హైట్ ఉంటాడు అతను గొలియాతు. అతని ఈట అయితేనేమి, తర్వాత అతని డాలు అయితేనేమి, అతడు ఈ విధంగా యుద్ధాన్ని పోయినప్పుడు అతని ఆకారంలో చూసినప్పుడే ఇశ్రాయేలీలు భయపడుతూ ఎవరు ముందుకు పోలేకపోయినారు. కానీ దావీదు 15 సంవత్సరాల వయసులో, చిన్న వయసులోనే దావీదు 13 నుండి 15 సంవత్సరాల వయసులో, మధ్య వయసులో. కాబట్టి అంతటి అజానుభావుడుగా, లేకపోతే తాడి మాన్లాగా ఉంటున్న వ్యక్తిని ఒక్క రాయితో, ఒడిశాల రాయితో, యెహోవా నీతో, ఈ యుద్ధం ఎవరిది, యెహోవాది యుద్ధం అన్నాడు. యెహోవా పేరుతో నేను నీ మీదకి వస్తున్నా అన్నాడు. ఎంత ధైర్యం అంటే ఒక చిన్న బాలుడికి. అది దేవుని బలం. ఆ రాయితో ఒక్క దెబ్బకే కొడితే కింద పన్నాడు, తాటిమానం అన్నాడు. దబ్బున కింద పడతానే పరిగెత్తుకుంటూ పోయి అతని తల కోసి ఇజ్రాయేల్ మధ్యకి తీసుకొని వచ్చిండు తలని. అంటే ఇశ్రాయేలీలు ఎవరిని చూసి భయపడుతున్నారో అతని తలని తీసుకొని వచ్చిండు దావీదు. అంటే అది దేవుని బలం అతను. సరే, బైబిల్ స్టడీలో అనేక విధాలుగా మనం నేర్చుకుంటున్నాం ఈ చరిత్రలు. రండి, మీకు సాధ్యమైనంత మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వాక్యం దొరకని టైం కూడా వస్తుంది. ఆమోస్ గ్రంథంలో రాయబడింది, వాక్యం దొరకదంట. ఆ సముద్రానికి ఈ సముద్రానికి తూర్పు పరమట పరిగెత్తినా వాక్యం చెప్పు వాళ్ళు ఉన్నారు. కరువు దినాలు రాబోతున్నాయి, వాక్యం దొరకని కరువు దినాలు. వాక్యం దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలా. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం మన లైఫ్, మన జీవితాన్ని నిలబెడుతుంది. అసలు మన భవిష్యత్తు ఏందో ఈ వాక్యంలో ఉంది. బైబిల్, మనం ఎవరము, అసలు మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మన పుట్టుక ఏంటి, మన అంతం ఏంటి, పుట్టక ముందు మన చరిత్ర ఏంటి, పుట్టక ముందు మన చరిత్ర ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఈ భూమి మీద ఏ పుస్తకాలు కూడా చెప్పవు, ఏ చరిత్ర, గిన్నీస్ బుక్లోకి ఎక్కిన ఏ బుక్కులు కూడా మానవుడు పుట్టక ముందు గల చరిత్ర చెప్పలేదు. బైబిల్లో దేవుడు రాపిచ్చాడు మన గురించి. పుట్టక ముందు మన చరిత్ర, పుట్టిన తర్వాత చరిత్ర, మరణించిన తర్వాత ఏం జరగబోతుందో కూడా 3 కాలాల గురించి దేవుడు రాపించండు. పుట్టక ముందు మన చరిత్ర ఉందా? ఖచ్చితంగా ఉంది. ఒక మాట వచనం చూపిస్తాం మీకు. ప్రసంగం 4వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు ఎంత మంచి దేవుడు, ఇంతటి మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంకా పుట్టని వారు
సూర్యుని కింద జరుగు అన్యాయ పనులు చూచి ఉండని ఆ, ఈ ఉభయులు కంటే వారే ధన్యులు. అంటే ఉన్నారంట ఇంకా పుట్టని వాళ్ళు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? వారే ధన్యులు అంటుంది. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళే ధన్యులు. ఎందుకు? సూర్యుని కింద వచ్చిన తర్వాత అన్యాయ పనులు చేసి అన్యాయ పనులు ఇరుక్కొని దుర్మార్గులే చివరికి నరకానికి పోతున్నారు అని చెప్తున్నాడు. అంటే ఎవరు సూర్యుని కింద ఉండేది? ఎవరు? మనమే. సూర్యుని కిందికి రాని సూర్యుని కిందికి రాని వారు ఇంకా ఉన్నారట. అంటే పుట్టని వారు ఇంకా ఉన్నారు. భూమి మీదకి వచ్చిన కోటాను కోట్ల జనం ఉన్నారు, వచ్చేసిండ్రు భూమి మీదకి. పుట్టిన వారు కూడా ఇంకా ఉన్నారు. ఈ సృష్టి ఎప్పుడు అంతమవుతుందంటే ఆ లెక్క పూర్తయ్యేంత వరకు ఆ దేవుడు అట్లే పెడతాడు. ఇప్పుడు బైబిల్లోని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానంలో నుండి మనకి ఈ సువార్త కూడి కొరకు ఒక మంచి ఉపమానాన్ని మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో దాదాపు 8 ఉపమానాలు ఉంటాయి. 13వ అధ్యాయంలో ఆ ఉపమానంలో రెండవ ఉపమానం, పోయిన ఆదివారం ఒక ఉపమానం నేర్చుకున్నాం. ఏంటి ఆ ఉపమానం? విత్తువాను గూర్చిన ఉపమానం. విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ఏం చేసినట? కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి, కొన్ని విత్తనాలు రాతి నేల పడినాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల పడినాయి, కొన్ని విత్తనాలు మంచి నేల పడినాయి. 4 విత్తనాల గురించి మనం నేర్చుకున్నాం. వాటి భావం కూడా ఈ వారం కూడా గోధుమ గింజ, గురుగులు అని, గోధుమకు ఆపోజిట్గా గురుగులు, ఈ రెండింటిని గురించి మనము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానములలో ఉపదేశం ఉంది. ఉపమానాల్లో ఏముంది? ఉపదేశం అంటే పాఠం ఉంది అని అర్థం. యేసు ప్రభు ఏ ఉపమానం లేకుండా, ఏ విషయము ఉపమానం లేకుండా చెప్పలేదు అనే మాట ఉంది మత్తయి సువార్తలో. చూడండి 13వ అధ్యాయం. ఆయన ఉపమాన రీతిగా బోధిస్తాడు అని క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారి గురించి ప్రవచనాల్లో రాయబడింది. ఆయన ఉపమానముతో బోధిస్తాను, నేను ఉపమానముతో బోధిస్తాను అని ఆయన స్వయంగా చెప్పిండు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం ఆయన భూమి మీదకి రాకముందే ప్రవచనాలలో. చూద్దాం మత్తయి సువార్త మొదట 13వ అధ్యాయంలో అంటే ముందు ఆ వచనాలు చూద్దాం. ఏంటంటే యేసు ప్రభువారు ప్రవచనాల రూపంలో ఆయన ఉపమానం చెప్తాడని, లేఖనాలు ఎక్కడున్నాయి ఏంటి అనే సందర్భాలను కూడా ఆయన ఉపమానం లేకుండా మొదట మత్తయి సువార్త 13:35 చూద్దాం. చదవండి. మొదట 35. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ఉపమానం లేకుండా ఏం బోధించలేదు. పై వచ్చిన చదవండి 34 వచనం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. ఈ ఉపమానాలు ఏమున్నాయంట? లోకం పుట్టక ముందు మరి మరుగుపరచబడిన సంగతులంట ఈ ఉపమానాల్లో ఉంటున్న భావాలు. అందుకే ఇది ప్రవచన రూపంలో 78వ కీర్తనలో రాయబడింది. 78వ కీర్తనలో బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. అంటే క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల నాడు, అంటే దావీదు కాలంలో ఈ విషయాన్ని రాపించుడు దేవుడు. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు పూర్వము దేవుడు ఈయనే మాట్లాడిండు. నేను ఉపమాన రీతిలో బోధిస్తా నా ప్రజలారా అన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని మరలా జ్ఞాపకం చేసిండు. చదవన మాటని 78వ కీర్తన 1-2 వచనాలు చదువు. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గండి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలము గూఢవాక్యములను నేను తెలియజేస్తా. ఇక్కడ కొత్త నిబంధనలు ఏమన్నాడు? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినది. అంటే భాష మారి, అంటే కొంచెం పదాలు మారినాయి. పదాలు అంటే భావం ఒకటే. అంటే అక్కడేముంది? గూఢవాక్యములు, మరుగు చేయబడిన గూఢవాక్యములని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి భావం, పదాలు ఏం మారినాయి?
పూర్వక అంటే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. అంటే ఇదే మాటే కీర్తనకారుడు రాసిండు. అంటే ప్రవచన రూపంలో దేవుడు మాట్లాడుతా అంటే కీర్తనకారుడు రాసిండు. ఇది ఎప్పుడు నెరవేరింది? యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత అది నెరవేర్చబడింది ఆ ప్రవచనం. అదేనమాట ప్రవచనం. అంటే పరలోక సంబంధమైన విషయాలు మనకు అర్థం కావాలంటే ఉపమానాలు చెబితే కానీ మనకు అర్థం కావు. ఉపమానాలంటే ఉదాహరణలు అంటారు కదా, ఉదాహరణం అంటారు కదా, ఎగ్జాంపుల్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎగ్జాంపుల్. మనం ఏదైనా చెప్పేటప్పుడు అతనికి వివరించి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేస్తాం? ఎగ్జాంపుల్గా ఇది అనుకో, అది అనుకో అని చెప్తా అంటాం కదా. దేవుడు కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దేని ఎగ్జాంపుల్? పరలోక సంబంధించిన పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానాలు. అదనమాట పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానాలు ఆయన ఎగ్జాంపుల్గా లేక ఉపమానాలుగా చెప్తున్నాడు. మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఏమిటితో? ఇప్పుడు పరలోకం అంటే ఆత్మ సంబంధమైంది. పరలోకం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది మన కండ్లకు కనపడదు. ఆత్మ సంబంధమైంది కండ్లకు కనపడదు. ఈ మనం కలిగి ఉన్న కండ్లు ఏంటి? మట్టి శరీరానికి సంబంధించిన కండ్లు, అంటే ఈ ప్రకృతి సంబంధమైన కండ్లు. ఈ ప్రకృతి సంబంధమైన దృశ్యమైన వాటిని చూడగలదు. ఈ భూమి మీద ఉంటున్న దృశ్యమైన పదార్థమునే చూడగలదు. కనిపించని పదార్థమును ఈ కళ్ళు చూడలేవు. అదే ఉండాలి. కాబట్టి దృశ్యమైనవి అదృశ్యమైనవి అని బైబిల్ రాయబడినాయి. ఆ మధ్య నాసా శాస్త్రవేత్తలు కూడా ఏమన్నారంటే కనిపించే పదార్థాన్ని చూసినారు, కనిపించని పదార్థం కూడా ఉంది, అది డార్క్ మ్యాటర్ అని చెప్పిండ్రు అనమాట. డార్క్ మ్యాటర్ అంటే అది కనపడదు, అంటే ఈ కళ్ళకు కనపడదు అని. కనిపించని విషయాలు ఉన్నాయి, కనిపించని లోకం ఉంది. ఏంటంటే కనిపించని విషయాలు ఉన్నాయి, అవి మన కళ్ళకు కనపడవు. భూలోకంలో ఈ మట్టి శరీరంలో మనం ఉన్నాం కనుక ఈ శరీరానికి సంబంధించినవే మనం చూడగలము, అర్థం చేసుకోగలం. అందుకే దేవుడు పరలోక సంబంధమైన విషయాలు డైరెక్ట్ చెప్తే మనకు అర్థం కావని ఏం చెప్తున్నాడట? ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వీటినే ఏమన్నారు? ఉపమానములు అన్నారు. ఉపమాన రీతికి చెప్తున్నాడు. చూద్దాం మత్తయి సువార్త 2వ ఉపమానం ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు చూద్దాం. 24 నుండి 30 వచనాలు చూద్దాం. నేను చదువుతా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. చూడండి, పరలోకం గురించి చెప్తున్నాడు. చూడండి ఏం తెచ్చున్నట చూద్దాం, పూర్తి చూద్దాం దాన్ని. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. ఎప్పటి వరకు అంట? కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. ఈ ఉపమాన భావము ఈ కిందనే 36వ వచనం నుండి 41 వచనాల్లో దాని భావం కూడా కింద రాపిస్తూ వచ్చింది అనమాట. ఉపమానం యొక్క భావం, యేసు ప్రభు చెప్పిన ఉపమాన భావం, అది కూడా చూద్దాం. ఉపమాన భావము కూడా చూద్దాం. 36వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి,
పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిది. చూడండి, ఆయన ఉపమానం చెప్తున్నాడు కానీ వాళ్ళకు చూడండి ఇప్పుడు కనిపించే పదార్థాలు చూపిస్తూ మనకు కనిపించేటి ఏంటి? పొలం. మనకు కనిపించేటి ఏంటి? గోధుమ, అంటే మనం తినే ధాన్యము. ఇప్పుడు గోధుమ అంటే మనం తింటున్నాం కనుక ఎస్ గోధుమ అంటాం. ఇప్పుడు గోధుమ తినలేదనుకో, అది ఏదో కొత్తది మనకు తెలియదు. గోధుమ అని ఆయన చెప్తున్నాడు అనుకో, ఏంది గోధుమ అని ఎర్రిమొఖాలు వేసుకొని చూస్తాం. అవునా కాదా? అంటే అర్థం కానప్పుడు ఏం చేస్తాం? అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మనకు అర్థమయ్యే విషయాలనే, అర్థమయ్యే వాటినే, మనకు కనిపించే వాటినే చూపిస్తూ అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. పొలాన్ని తీసుకున్నాడు. పొలం మనకు కనపడేది. రైతులు పొలాన్ని దున్ని ఇత్తనం వేస్తారు. పొలం అంటే అందరికీ తెలుసు, తెలియని వారు ఎవరు కూడా లేరు. గోధుమ అంటే ధాన్యం తినేటి తెలుసు. గురుగు అంటే అది కూడా తెలుసు అందరికీ. ఈ మూడింటిని తీసుకొని పొలము, తర్వాత గోధుమ, తర్వాత గురుగులు, వీటిని తీసుకొని పరలోక సంబంధమైన విషయాల్ని చెప్తున్నాడు. పరలోక సంబంధమైన విషయాల్ని శిష్యులకు బోధిస్తాడు యేసు ప్రభు వారు. కాబట్టి ఇందులో మనకు ఆత్మీయమైన పాఠం ఉంది, మనం నేర్చుకుంటే ఆత్మీయ. అందుకనే ఉపమానములలోని ఉపదేశము అని చెప్పచ్చు. ఉపమానములలో ఏముంది? ఉపదేశం లేక బోధ. మనకేముంది ఇందులో? బోధ ఉంది. ఏం బోధ? ఒకసారి చూద్దాం. వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటలో అర్థం ఉంది కానీ అనార్థాలు లేవు. ఏంటరా? అనార్థాలు లేవు. యేసు ప్రభు నోరు తెరిచినాడంటే అది ఏమంటారు దాన్ని? అమృత ధారలే. అమృత ధారలు. ఆయన జీవవాక్యం, ఆయన నోటి నుండి వచ్చే జీవధారలు. కానీ కొంతమందికి పిచ్చోళ్ళకు తెలియదు, అర్థం కాదు. వాటిని అపార్థం చేసుకునే వాళ్ళకి ఇప్పుడు పచ్చకామరలోనికి ఏమైతే పచ్చగా కనపడతాయి, అంతే కదా? పచ్చకామరలోనికి పచ్చగా కనపడతాయి. లోకంలో పచ్చకామరలో ఉన్నారు ఎవరు వాళ్ళంటే? క్రీస్తు విరోధులు. యేసుక్రీస్తును, బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, కానీ అక్షరం చూస్తున్నారు, కానీ అక్షర భావాన్ని వారు కనపడడంలే. అక్షరం కింద ఏముంది? భావం ఉంది. ఇప్పుడు గోధుమ గింజ తీసుకొని ఆ గోధుమ గింజ అంటే ఏదో అంతా ఏముండే పొట్టు ఉంది అంటే సరిపోద్దా? దాన్ని ఇప్పాలా? ఇప్పినప్పుడు ఏమొస్తుంది? లోపల గింజ వస్తుంది. అది మన శరీరానికి ఏముంది? ఆరోగ్యం. మనకు అర్థమయ్యే భాషలో తెలుగు వాళ్ళం కనుక తెలుగు భాషలో అక్షరం ఉంది. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ భాషలో ఉంది. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో బైబిల్ ముద్రించబడింది. ఏంటరా? ప్రపంచంలో లిపి కలిగిన అన్ని భాషలలో ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ వచ్చింది. ఈ బైబిల్ గిన్నిస్ బుక్కి ఎక్కింది. కారణం ఎందుకు ఎక్కింది? ఈ బైబిల్ ప్రింట్ చేస్తూ ఉంటే కొన్ని వేల లక్షల బైబిల్స్ సేల్ అవుతున్నాయంట. వేరే పుస్తకాలు అలా కావడం లేదు. అందుకు ఇది గిన్నిస్ బుక్లోకి ఎక్కించారంట. అంటే ఈ బైబిల్ గిన్నిస్ బుక్లో అంటే ఎందుకు ఎక్కిందంటే ఈ బైబిల్ సేల్ అయినట్టు ఏ పుస్తకాలు కూడా ఇంత సేల్ కావడం లేదంట. మొట్టమొదట ముద్రించింది ఈ ప్రింటర్ అనే మిషన్ వచ్చినప్పుడు మొట్టమొదట ప్రింట్ చేయబడినదే బైబిల్. జాన్ గుటన్బర్గ్ అని ఆయన ప్రింటింగ్ మిషన్ కనిపెట్టినప్పుడు మొట్టమొదట ఈ బైబిల్నే ప్రింట్ చేసింది ఆయన. అందుకే ఈ బైబిల్ ఎంతో శ్రేష్టమైంది. ఈ బైబిల్ మనుషులకు మార్గం చూపిస్తుంది, మనుషుల భవిష్యత్తు చూపుతుంది, మనిషిని సరిచేస్తుంది. వింటున్నారా? ఒక ఆయన సాక్ష్యం విన్నా నేను. ఎవరు ఆయన అంటే స్టోటపురం దొంగ. ఆయన స్టోటపురంలో ఉంటాడు దొంగ. అంటే ఆ ఊరంతా దొంగలేలే. స్టోటపురంలో ఉండే వాళ్ళంతా దొంగలే. మొత్తం చాలామంది దొంగలు. ఇప్పుడు సువార్తపురముగా మార్చబడింది. ఇప్పుడు దాని పేరు సువార్తపురం అంట. అందరు రక్షించబడ్డారు, దొంగలంతా మారిపోయారు. ఇప్పుడు ఒక దొంగ సాక్ష్యం ఇచ్చిండు. ఆయన పేరు ఎం సుధాకర్. ఏమడిచ్చిండంటే పెద్ద దొంగ ఆయన, తాగుడు పోతూ
ఒకసారి వాళ్ళ భార్య వీళ్ళంతా జైలుకు పోయి, ఇంకా జైలు అలవాటే వాళ్ళకి, పోలీస్ స్టేషన్లు జైలు వీళ్ళందరికీ అలవాటే. జైలుకు పోయి ఆమె వాళ్ళ భార్య మారుమనసు పొందిందనమాట. జైల్లో మారుమనసు పొందిందట ఒక కానిస్టేబుల్ ద్వారా. ఇంకా చర్చికి పోతే, ఇంటికి వచ్చిన తర్వాత మారుమనసు పోతే చర్చికి పోతుంది ఆమె. ఒకసారి ఇంకా వాళ్ళ భర్త మారలే, సుధాకర్ తాగుడు పోతూ. ఒకసారి సిగరెట్ పట్టుకొని పుల్లుకు తాగొచ్చి సిగరెట్ పట్టుకొని ఆ సిగరెట్ చేతితో బైబిల్ను పట్టుకుంటా అంటే, వద్దయ్యా ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది దేవుని గ్రంథం, ముట్టకూడదు, నీ అశుద్ధమైన చేతులు సిగరెట్ పట్టుకున్నావు నువ్వు. కొంతమంది బీడీలు తాగుతూ సిగరెట్ తాగుతూనే పట్టుకుంటారు, భయం లేని వాళ్ళు. అయితే ఈ సిగరెట్ పట్టుకున్న ఆయన ఏం చేసినట్టే, సిగరెట్ చేతనే బైబిల్ పట్టుకున్నాడట. పట్టుకుంటానని చెప్పిన సాక్ష్యం ఇది. పట్టుకుంటున్న బైబిల్లో నుండి ఒక హై పవర్లో కరెంట్ షాక్ వచ్చిందట. వింటున్నారా? హై పవర్లో కరెంట్ షాక్ వచ్చినట్టు వచ్చిందట. వచ్చి షాక్ కొట్టి దూరంగా ఎగిరిపోయినాడంట. అంత దూరంలో ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది. అది ఎగిరిపడి ఆడబడి ఏడుస్తాడంట. మత్తు దిగిపోయింది. ఇంకా ఆ మత్తు దిగిపోయింది. ఆడ పక్కన పడి ఏడుస్తూ ఉన్నాడంట. వాళ్ళందరూ వచ్చి ఏమి ఏడుస్తున్నావు భార్య వచ్చి అక్కడ వాళ్ళందరూ వచ్చి ఏమి ఏడుస్తున్నావు అని అంటే బైబిల్ కొట్టింది అంటున్నాడట. ఎవరు కొట్టింది? బైబిల్ కొట్టింది. ఎంత గొప్ప సాక్ష్యం కదా. పరిశుద్ధ గ్రంథం, అందుకని ఇది శ్రేష్టమైన గ్రంథం అంటున్నారా. ప్రపంచంలో ప్రపంచంలో గ్రంథముల కంటే కూడా ఇది ఎంతో శ్రేష్టమైనది. అనేక ప్రశ్నలకు జవాబునిచ్చేదే ఈ శ్రేష్టమైన గ్రంథం. మన లోపల ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ ఈ బైబిల్ ఇస్తుంది. శుద్ధ మనసుతో చదవాలైతే. అశుద్ధమైన మనసుతో చదివితే నీకు అర్థం కాదు బైబిల్. పచ్చకామర్లకు పచ్చ కనపడినట్టుగా హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. అది హృదయ శుద్ధితో బైబిల్ చదివితే బైబిల్ చూపిస్తుంది. ఒక ఆయన ఎవరు ఆచారి ఆర్ఆర్కే బైబిల్ని తప్పులు పట్టాలని చదివినట. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను బైబిల్ను తప్పు పట్టాలని, వాళ్ళు బ్రాహ్మణ్స్ అనమాట, బైబిల్ను తప్పు పట్టాలని నేను నెయ్యి దీపాన్ని ముట్టించుకొని రాత్రిపూట ఎవరు చూడకుండా బైబిల్ని తప్పులు పట్టాలని చెప్పేసి యోహాను సువార్త చదువుతా ఉన్నాడంట. అన్ని టిక్కులు వేసుకుంటా ఉన్నాడు. చదువుతా అంటే బైబిలే నన్ను పట్టుకున్నది అంటాడు ఆయన. బైబిల్ను తప్పులు పట్టాలని నేను చదువుతుంటే బైబిలే నన్ను పట్టుకున్నది అంటాడు. అందుకే విశ్వవాణిలో ఆయన ప్రతిరోజు వాక్యం అందిస్తా ఉన్నాడు. ఆది కారణుడి ప్రకటన వరకు ఆయన బైబిల్ స్టడీ అందించేవాడు. ఇప్పుడు లేడు. కాబట్టి అలా బైబిల్ అనేది ఎంతో గొప్పది. సరే, ఈ బైబిల్లో ఉన్న ఉపమానములన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే పాఠాలు నేర్పిస్తున్నాయి. యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఆ మాటలకు ప్రజలు ఆశ్చర్యపోయేవారంట. అసలు ఏంటి ఈయన, అసలు ఎవరు మాట్లాడలేదు ఇట్లా. ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడడం లేదు. అసలు ఏంటి ఇంత స్పష్టముగా, ఇంత మధురముగా. అసలు వాక్యం యోహాను సువార్త ఏంటంటే లోకమే ఆయన వెంట పోయేను అని ఉంది. ఆయన మాటలు వినడానికి లోకమే ఆయన వెంట పోయిందంట. అటువంటి అమృత దారాలు కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నోటి మాట ఎందరో మహాత్ములు మన మధ్య నివసించి, మన మధ్య మహాత్ములు అని పిలువబడిన వారందరూ కూడా ఆయన మాటలు విన్నవారు ఏం చేసిండు తెలుసా? ఒక ఆయన అన్నాడు. ఎవరైనా? స్వామి వివేకానంద. యేసుక్రీస్తు కాలములో నేనెగిన పుట్టింటెగిన నా గుండెల్లో ప్రవహించే రక్తాన్ని తీసి ఆయన పాదాలను కడిగేవాడిని. ఇంతటి మహానుభావుడినా అన్నాడు ఆయన. అంటున్నారా? హిందువులందరికీ కూడా ఆయన మంచి ఆదర్శనీయమైన వాడు. కాబట్టి స్వామి వివేకానంద అంటే అట్లా ఎంతోమంది ఆయన మాటలు విన్నవారు ఆశ్చర్యానికి గురైనారు. ఒక గాంధీ అట్లా. కాబట్టి ఆయన నోటిలోండి మాట వచ్చిందంటే అది మనకు ఒక ప్రసంగం, లేక మనకు ఒక మెసేజ్, మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలన్నీ కూడా దేవుడు రాపిచ్చుండు అని మనం చెప్పచ్చు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనములో ఈ ఆయన మాట్లాడిన ఉపమానములన్నీ మన కోసం ఎందుకు భద్రపరచబడినాయి అంటే అక్కడ మనకు బోధ కలుగుటకు అని రాయబడింది. దేనికంట? మనకు బోధ ఉంది ఇందులో. రోమా 15వ అధ్యాయం 4వ వచనములో అది ఈ విషయం చదువుకొని లోపలికి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదవండి త్వరగా. ఎలైనగా
ఓర్పు వలనను లేఖనము వలనైనా ఆదరణ వలనను పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడినాయంట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట రాపించుడు యేసుప్రభు మాటలు. ఆ మాటల్లో ఏముందంట? మనకి బోధ ఉంది. ఇంకేముంది? బుద్ధి రావడానికి, బుద్ధి కలిగించే మాటలే. మొదటి కొరింథీ 10:11 బుద్ధి రావడానికి. బుద్ధి లేని వాళ్ళకి ఏమొస్తుంది? బుద్ధి రావడానికి, బుద్ధి కలగడానికి రాపించినాడు దేవుడు. యేసుప్రభు మాట్లాడిన ఉపమానాల్లో కూడా మనకు బోధ ఉంది, బుద్ధి ఉంది, వివేకం ఉంది. అందుకే వీటిని శ్రద్ధగా వినాల. సరే, భావాన్ని చూద్దాం. 36వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చి ఉపమాన భావం మాకు తెలియజెప్పమనేది. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు. ఎవరంట మనిషి కుమారుడు? యేసుప్రభు. అది గుర్తుపెట్టుకోండి. మనిషి కుమారుడు అంటే యేసుప్రభు. అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. మనిషి కుమారుడు అనగా ఎవరు? యేసుప్రభు. ఓకే. మంచి విత్తనము విత్తువాడు ఎవరంట? మనిషి కుమారుడు అంటే యేసుప్రభు వారు. మంచి విత్తనము. సరే, ఈ విత్తనం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటే, ధ్యానిస్తా ఉంటే సమయం సరిపోదు కనుక నేను షార్ట్కట్గా వాటిని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మంచి విత్తనము విత్తువాడు అంటే మంచి బోధ చేసేవాడు, మంచి విషయాలు అందించేవాడు. అంటే మనుషులకు ప్రయోజనకరమైనవి, మనుషులు జీవింపజేసేవి అని అర్థం ఆయన మాటలు. ఆ విత్తనములు ఏంటంట? ఆ విత్తనములు మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. రెండవది పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. కింద రాయబడి పుట్టినోట్స్లో ఏముంది? రాజ్య సంబంధులు అంటే ఏ కుమారులు? దేవుని కుమారులు. పుట్టినోట్స్లో ఉందన్నమాట, దేవుని కుమారులు అన్నారు. తర్వాత నెక్స్ట్ గురుగులు ఎవరంట? దుష్టిని సంబంధులు. వాటిని గురుగుల్ని విత్తింది ఎవరు అంటే అపవాది. ఇంకా కోత అంటే అర్థం ఏంటి? యుగ సమాప్తి. చూడండి, ఏ దానికి అది భావము మళ్ళా చెప్పిండు చూడు. శిష్యులకి ఎంత ఆశ ఉందో చూడు. అసలు ఉపమానం చెప్పినావు కదా ప్రభా, అది కూడా 4 విత్తనాలు చల్లిన ఉపమానం కూడా భావం అడుగుతారు. ఇటు భావం ఏంది ప్రభు అంటే చెప్తాడు ఆయన దానికి. రెండవ ఉపమానంలో కూడా ఇటు భావం ఏంటని శిష్యులు అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, కోత ఏంటంట? వాటి విత్తినవాడు శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. ఇంకా కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో వేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. తర్వాత మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. అందరికి చెవులు ఉన్నాయి కదా, ఇంకా చెవులు లేని వారు ఎవరున్నారు? అది అంటే చెవులు లేని వారు ఎవరంటే వినియు గ్రహింపని వారు. వింటారు కానీ గ్రహింపనేది ఉండదు. అందుకే వాళ్ళ గురించి చెప్పినాడు, చెవులు గలవాడు మాత్రమే వినుగాక. అంటే ఎవరైతే దాన్ని విని గ్రహిస్తాడో ఆ వ్యక్తే వినాలంటాడు. సరే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తుంటున్న ఉపమానాల్లో ఉంటున్న విషయాలని గురించి మనం తెలుసుకుందాం. మనం ఏ సందర్భాన్ని తీసుకుందాం దీంట్లో అంటే గురుగులను గురించే సందర్భం. ఇంకా మిగతా పైన విత్తనం అంటే ఏంటి, మంచి విత్తనం అంటే ఏంటి అనేది ఈ విషయాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాలా టైం తీసుకుంటుంది. గురుగులు విత్తవన్నాయి అనే దాని గురించే మనం తెలుసుకుందాం ఈ రాత్రి, అంతే. సరే, ఇప్పుడు పొలము అనేది లోకము అని తెలుసుకున్నాం. పొలం అంటే ఏంటి? లోకము. సరే, పొలము అంటే లోకము. లోకములో గోధుమలను అని ఇచ్చినాడు. లోకములో గోధుమలు ఇచ్చినాడు. గోధుమలు అంటే ఎవరు? గోధుమలు అంటే ఎవరు? దేవుని కుమారులు, దేవుని రాజ్యం, దేవుని ప్రజలు, రక్షించబడిన వారు, మారు మనసు పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి సంఘ సహవాసములో విడువక నిలబడిన వారే గోధుమలు అంటారా? వారు మాత్రమే గోధుమలు, వారే దేవుని కుమారులు అని చెప్పండి. దేవుని కుమారులు వారు.
సరే, మరి గురుగులు ఏంటి? గురుగులు ఏంటంట? దుష్టుని వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మనుషులే. మరి దేవుని రాజ్యం ఎక్కడుంది? రాజ్య సంబంధులు అని చెప్పబడింది. మరి ఆయన రాజ్యం ఎక్కడుంది? ఆయన సంఘమే రాజ్యం ఈ భూమి మీదనే ఉంది. వాళ్ళందరూ శిష్యులు అడుగుతారు, ఏమని? నీ రాజ్యం ఎక్కడ ప్రభువా అంటారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, మీ మధ్యనే ఉంది అనడు. నా రాజ్యం ఎక్కడిది? మీ మధ్యనే ఉంది, కానీ ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఆయన రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు. పిలాతు కూడా అడుగుతాడు, నీ రాజ్యం ఎక్కడా అంటాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యము నీతి, న్యాయము, ధర్మము, మంచితనము, యథార్థత ఎక్కడుంటుందో అదే నా రాజ్యము అన్నాడు. అక్రమము, అన్యాయము, దుర్మార్గత, మూర్ఖత, దౌర్జన్యం ఎక్కడుంటుంది? అది సైతాన్ రాజ్యం. అంటే రెండు ఎక్కడున్నాయి? ఇప్పుడు చెప్పాలా? రెండు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి, భూమి మీదనే ఉన్నాయి. ఈ భూమి మీదనే ఎక్కడున్నాయి? రెండు ఉన్నాయి, కానీ అవి మన కళ్ళకు కనపడవు. ఎట్లా కనుగొనాలి వాటిని? ఎట్లా కనుగొనాలి? వాటి క్రియలను బట్టి కనుగొనాలి. యేసు అంటే చెట్టు తన ఫలమును బట్టి తెలియజేస్తుంది. చెట్టు తన ఫలమును బట్టి తెలియజేస్తుంది. అంటే తమ క్రియల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా వారిని మనం కనుక్కోవచ్చు అన్నాడు. కాబట్టి శత్రువు ఈ గురుగులను విత్తుతా ఉన్నాడు కదా. గోధుమలు ఇత్తమని ఆల్రెడీగా గోధుమలు ఇత్తమన్నాయి. గోధుమలు ఎవరంటే దేవుని పిల్లలు, పరిశుద్ధులు, ఆయన రాజ్యం. ఆ రాజ్యములోనే గురుగులు కూడా ఉన్నాయి. ఆ రాజ్యంలో ఎవరున్నారు? గురుగులు కూడా ఉన్నారు. గురుగులు అంటే దుష్టు సంబంధులు. అంటే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు మన ఇంట్లో ఉండొచ్చు, మన విశ్వాసులమైండి, మన పిల్లలు గురుగులై ఉండొచ్చు, లేకపోతే మన భర్త గురుగులై ఉండొచ్చు, లేకపోతే భార్య గురుగులై ఉండొచ్చు, లేకపోతే పిల్లలు, కోడన్లు, మనవరాళ్ళు గురుగులై ఉండొచ్చు. పొద్దున్నే ఒక ఆయన గురించి చెప్తూ వచ్చిన, ఆయన పేరు క్రిస్టియన్ పేరే, మళ్ళా బీసీసీ సర్టిఫికెట్ ఉంది అతనికి, క్రిస్టియన్ పేరే, కానీ ఆదివారం రోజు స్కూల్కి పోతున్నాడు. పేరేమో క్రిస్టియన్ పేరే. మరి అట్లా అని మన పిల్లలు ప్రశ్నిస్తే, వాళ్ళ పితరులు విశ్వాసులై ఉండొచ్చు. ఇతడు పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు. ఒకవేళ బీసీసీ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. మనం ఎలా చెప్పచ్చు? సర్టిఫికెట్ ఉండొచ్చు, ఎలా చెప్పచ్చు? వారి క్రియలు కాదు, వారికి మారు మనసు లేని జీవితం. మారు మనసు లేనప్పుడు దేవుడు ఏంటో, దేవుని గురించిన భయభక్తులు ఏంటో తెలియదు. అంటే ఒక కుటుంబంలో వస్తున్నాయి చూడు ఇవన్నీ. ఒక కుటుంబంలోనే ఏమున్నాయి? మంచి విశ్వాసులు ఉన్నారు, విశ్వాసులకు చీడ పురుగులు కూడా పుడుతున్నారు, అవిశ్వాసు పిల్లలు పుడుతున్నారు. ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినప్పుడు ఎంతో గొప్పగా దేవుని కోసం బ్రతికిన వాళ్ళ గర్భము నుండి ఏంటరా దుర్మార్గులు కూడా రావచ్చు. ఇప్పుడు ఏలీ కుమారులు ఉన్నారు బైబిల్లో. ఏలీ కుమారులు, ఏలేమో న్యాయాధిపతి, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి. మరి ఒక లేకపోతే యాజకత్వం కూడా చేస్తున్నాడు దాంట్లో, అంటే అర్చకత్వం కూడా చేస్తున్నాడు మందిరంలో, అన్నీ చేస్తున్నాడు. కానీ పిల్లలు ఎలా ఉన్నారు? దుర్మార్గులు. ఒకే కుటుంబంలోనే ఉండొచ్చు. అంటే నువ్వు దేవుని రాజు అంటే నీ కుటుంబంలోనే ఉండొచ్చు. సరే, దేవుడు ఎందుకు అలా వేరువేరుగా పెట్టచ్చు కదా అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇప్పుడు గురుగులు, గోధుమలు వేరువేరుగా పెట్టచ్చు కదా? లేదు, కలిసే ఉంటాయి. చూడండి, ఇప్పుడు వేరువేరుగా ఎట్లా పెడతారు? గర్భంలోనే వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? తల్లిదండ్రులకు లోబడిన వారు, దుర్మార్గులు, అక్రమస్తులు, అన్యాయస్తులు. తల్లిదండ్రులు నీతి మార్గంలో నడుస్తూ ఉంటే పిల్లలు ఎలా ఉంటారు? అక్రమమైన మార్గంలో పోతూ ఉంటారు. అంటే ఈ బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందనుకోండి, తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళను సరైన రూట్లోకి తీసుకురావాలా. వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి. ద్వితీయోపదేశకాండం రాయబడింది. పిల్లలు పడుకున్నప్పుడు, నడిచినప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు వారికి దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? నేర్పించాలా. అలా నేర్పనందుకు ఇశ్రాయేలులో యెహోవాను ఎరగని తరం పుట్టిందంట. చూడండి,
దేవుడు ఎవరో తెలియదు, దేవుడు చేసిన కార్యాలు, ఇశ్రాయేలీల కొరకు దేవుడు చేసిన కార్యాలు కూడా తెలియదంట. అలాంటి తరం పుట్టింది. అంటే గోధుమలలోనే ఏం పుట్టింది? గురుగులు కూడా పుట్టినాయి అని అర్థం. గోధుమలలోనే ఏం పుట్టినాయి? గురుగులు కూడా పుట్టినాయి అని అర్థం. గురుగులు గోధుమలు రెండు కలిసి ఏం చేస్తున్నాయి? పెరుగుతున్నాయి. సరే, ఒక కుటుంబంలో తండ్రులు రక్షించబడితే పిల్లలు రక్షణ పొందడం లేదు. పిల్లలు ఇక్కడ మందిరానికి వచ్చి ఆరాధనలు అంటే పిల్లలు ఆడో క్రికెట్లు, సినిమాలు, సిగరెట్లు పోతా అంటే ఎక్కడో వాళ్ళ చెడు అలవాట్లు. వింటున్నారా? ఇదంతా ఎవరి మీద ఉంది బాధ్యత అంటే తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే ఒకరోజు దేవుడు తల్లిదండ్రులకు గర్భఫలం ఇచ్చింది ఎవరు? దేవుడు. తల్లిదండ్రులకు గర్భఫలం దేవుడు ఇచ్చిండు. ఈ బహుమాన విషయంలో ఒకరోజు దేవుడు లెక్క అడుగుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో లెక్క అడుగుతున్నారు తల్లిదండ్రుల్ని. కాబట్టి ఈ గురుగులుగా పెరుగుతుంటున్న ఈ పిల్లలు గురుగులు పెరగడానికి గల కారణం ఎవరు? మనమే. అంటే సాతానుడు గురుగులు ఇత్తుతున్నాడు వాళ్ళల్లో. గురుగులు అంటే చెడ్డ గుణాలు వాళ్ళని ఏం చేస్తున్నాడు? పోస్తున్నాడు. వీటిని పోనీయకుండా మనం ఏం చేయాలా? మొదట మన కుటుంబంలో గురుగులు లాంటి శత్రు స్వభావము, శత్రు యొక్క లక్షణాలు, మాటలు, స్వభావము, క్రియలు, ఇవన్నీ చూడండి. గురుగులు, ఇవన్నీ గురుగు స్వభావం. మన కుటుంబంలోనే వీటిని ఏం చేయాలి? మనము పిల్లలను సరైన మార్గంలో నడుస్తూ ఉంటే పిల్లలు మంచి మార్గంలోకి వస్తారు. వాళ్ళ ముందు మనం అబద్ధాలు ఆడుతున్నాం అనుకో, వాళ్ళు నేర్చుకుంటారు ఆటోమేటిక్గా. ఈ ప్రభావం ఏమైంది? పిల్లల మీద పడుతుంది. మనం బూతులు ఆడుకుంటున్నాం అనుకో పిల్లల ముందు, ఆ బూతులు కూడా పిల్లల్లోకి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి స్వభావ సిద్ధంగా. తర్వాత వాళ్ళ ముందు మనం కీసులు ఆడుకున్నా, వారి ముందు మనం ఏది చేసినా కూడా ఆ పిల్లలకు ఆ ప్రభావం పడుతుంది. అంటే గురుగులు రావడానికి కారణం ఎవరు చెప్పాలి? ఇప్పుడు కుటుంబం విషయం చెప్తున్నా. గురుగు స్వభావం రావడానికి గల కారణం ఎవరు? మొదటిగా తల్లిదండ్రులు. గురుగు అంటే దుష్టుని సంబంధులు. ఇది గుర్తుపెట్టుకోండి. గురుగు అంటే దుష్టుని సంబంధులు. గోధుమలు అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలలో గురుగులు విత్తబడుతున్నాయి. దేవుని పిల్లలు ఏం మొలుస్తున్నాయి? గురుగులు కూడా పక్కనే మొలుస్తున్నాయి. ఆయన గోధుమలు నాటిండు. తెల్లవారు చూస్తే గురుగులు కూడా వచ్చినాయి. వాళ్ళు వచ్చి, పనివారు వచ్చి, నువ్వు రాత్రి నిన్న గోధుమలు కదా నాటింది, ఉదయం చూస్తే ఏం గురుగులు కూడా మొలిచినాయి ఏంది ప్రభువా వాటెంపటి అని అడిగితే అప్పుడు ఏమన్నాడు? ఇది శత్రువు చేసిన పని. అంటే శత్రువు చేసిన పని అంటే శత్రువు ఈ పని చేస్తుంటే కావలివాడు ఏం చేస్తున్నాడు? అది ప్రశ్న. శత్రువు పని చేస్తున్నాడు, రాత్రిపూట ఏం చేసినావు? కావలి. ఎవరు ఈ కావలి? ఎవరు? తల్లిదండ్రులే. కావలి ఎవరు? తల్లిదండ్రులే. పిల్లలలో విష బీజాలు లేక గురుగు యొక్క బీజాల లక్షణాలు పడకుండా, ప్రభావం పడకుండా పిల్లలను సరిదిద్దవలసిన బాధ్యత, సరైన రూట్లో నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉంది. వాని ఎంబడే పసిగట్ట, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడి నడవడికి ఏంటో, పిల్లల యొక్క పద్ధతి ఏంటి, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, వాని క్రియలు ఏంటి, వాని మాటలు ఏంటి, వాని ఉద్దేశం తల్లిదండ్రులు ఎంబడి గుర్తుపట్టాలి. ఊరక కన్నడం విసిరి పడేయడం కాదు. తల్లిదండ్రుల మీద దేవుడికి పిల్లల మీద తల్లిదండ్రులకు బాధ్యత ఉంది. వింటున్నారా? పిల్లలను ఊరక కని ఏదో మా పిల్లలు ఉన్నారులే కాదు. ఆ పిల్లల విషయంలో బాధ్యత తీసుకోకపోతే ఆ పిల్లలు నరకానికి పోయినప్పుడు, పిల్లలు నరకానికి పోవడానికి గల కారణం ఎవరు? తల్లిదండ్రులే. ఒకరోజు మన మీద కూడా ఆ బాధ్యత ఉంది. లెక్క అడుగుతాడు ఒకరోజు. ఇది కుటుంబంలో ఉన్న గురుగులు. కుటుంబంలో ఉన్న గురుగులను ఏరేయాల మొదట. అంటే గురుగుల్ని ఏం చేయాలా? ఎప్పుడో ఎత్తిండు వాడు, మనకు తెలియకుండా ఎప్పుడో ఎత్తేసిండు. అంటే మన అజాగ్రత్తను బట్టి, మనకున్న అజాగ్రత్తను బట్టి మన పిల్లలలో లేదా మన ఎత్తేసిండు. వాటిని ఏం చేయాలి? మనం గోధుమలుగా మార్చాలా. అదన్నమాట. గురుగుల్ని ఏం చేయాలా? గోధుమలుగా మార్చే అవకాశం ఎవరి మీద ఉంది? కుటుంబంలో మన తల్లిదండ్రుల మీద ఈ బాధ్యత ఉంది. ఓకే, రెండవది, సంఘములో
దేవుని పిల్లలు. సంఘములో కూడా దేవుని పిల్లలు ఉన్నారు, దయ్యపు పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా మరి గురుగులు కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నారు. గురుగులు లాంటి వాళ్ళు, గురుగులు కూడా బల్లలో పాలు పొందుతున్నారు. తర్వాత గురుగులు కూడా ఏం చేస్తున్నారు, అన్ని కార్యక్రమంలో పాల్పొందుతున్నారు, కానీ స్వభావం మారడం లేదు. ఇది అన్నమాట. ఇప్పుడు మనం ఎలా వారిని ఇప్పుడు గురుగులని ఎలా చెప్పగలం? సంఘములు కూడా గురుగులు ఉన్నాయి. ఆ సంఘముల గురించిన మాటే అది. పరలోక రాజ్యం అంటే ఏంటి? సంఘం. ఆ సంఘములు ఏమేమి ఉన్నాయి? గోధుమలు ఉన్నాయి, సంఘములు కూడా విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి దీన్ని. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు సంఘములో. ఈ విశ్వాసులైన వారు ఏం చేస్తారు? తమ్మటుకు తాను జాగ్రత్తగా కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కూడా భద్రపరుచుకుంటూ ఉంటారు. ఏ విషయాల్లో కూడా జోకింగ్ ఉండదు. సంఘ రాజకీయాల్లో జొరబడరు. లేకపోతే ఆత్మీయంగా పాడు చేసే, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే ఏ కార్యాలలో కూడా పాలు పొందరు. తమ కుటుంబాన్ని తన జాగ్రత్త పరుచుకుంటూ, ఏ విషయాల్లో తల దూర్చకుండా పరిచయ విషయమై వారికున్న ఆశ, వారికున్న త్యాగం, వారికున్న భారము ఇదంతా కనబడతా ఉంటుంది. అప్పుడే గోధుమలు. గురుగులు ఏం చేస్తారు అంటే మనం ఎలా గుర్తుపట్టాలి వాళ్ళని అన్నది? గురుగులు ఏం చేస్తారు చెప్పండి? సంఘంలో వాళ్ళకి ఇట్లాంటి ఏం ఆశలు ఉండవు. వాళ్ళు కూడా బాప్తిసం తీసుకుంటారు. వారు కూడా బాప్తిసం తీసుకున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం రాయబడింది. అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే. మోషేని బట్టి బాప్తిసం తీసుకున్నారు. మేఘం కింద బాప్తిసం తీసుకున్నారు. సముద్రంలోను మేఘంలోను బాప్తిసం తీసుకున్నారు. అందరూ ఒకే పానం చేసినారు, ఒకే ఆహారం తిన్నారు. అన్ని జరిగిపోతున్నాయి. కానీ దేవునికి ఇష్టలు కాని వారు ఏమైనారట? అరణ్యములో రాలిపోయినారు. అంటే కలిసి ఉంటాయి, గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. అయితే ఈ బాధ్యత ఎవరికి ఉందంటే ఎవరి బాధ్యత వారి మీద ఉంది కాపాడుకునే విషయంలో. వాక్యం మీద ఆశ లేకుండా, వాక్యం అంటే అవగాహన లేకుండా, ఏదో వస్తున్నా పోతున్నా, ఏదో దేనికో బాప్తిసం తీసుకుని ఫస్ట్ ఏం చేస్తాడు? చాలా ఆసక్తి చూపుతారు. ఎవరు? గురుగులే. అంటే గురుగులుగా ఉన్నవాళ్ళే బాప్తిసం తీసుకునేటప్పుడు చాలా ఆసక్తిగా వస్తారు. మొదట్లో ఏదో నాకు మేలు జరిగిందనో, లేకపోతే ఏదో నాకు ఇది జరిగిందనో బాప్తిసం తీసుకునే ముందుకు వస్తారు. చాలా ఆసక్తి చూస్తారు, చాలా సమర్పణ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్తో వస్తారు, బాప్తిసం తీసుకుంటారు. రాంగ ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. అంటే ఏదో ఆశించవచ్చు. అంటే బలమైన కార్యం లోపల జరగలేదు. లోపల బలమైన కార్యం జరగనప్పుడు ఏమైందంటే రాంగ చల్లారిపోతూ ఉంటారు అన్నమాట. చల్లారిపోయినప్పుడు ఏమైంది? ఇంకా నీ ద్వారా సంఘానికి కీడు, నీ ద్వారా సంఘములో అలజడులు, నీ ద్వారా సంఘములో గొడవలు. వింటున్నారా? సంఘం చెదిరిపోవడానికి గల కారణము గురుగే. ఈ స్వభావము రక్షించబడిన ప్రతి వ్యక్తి దీన్ని గమనించాలా. బల్ల దగ్గర మనం ఎందుకు పరీక్షించుకుంటున్నాం? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. ఎందుకు? ఖండితమైన ఆజ్ఞ ఉంది. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలని ఎందుకు ఖండితమైన ఆజ్ఞ ఉంది? తర్వాత 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో. ఎవరినన్నాడు ఈ మాట? రక్షించబడిన వాళ్ళనే, విశ్వాసులనే. రక్షించబడిన విశ్వాసులే, సంఘమే. వాళ్ళనే ఏమన్నాడు పౌలు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? అంటే విశ్వాసులు కూడా పిశాసులుగా మారతారా? ఖచ్చితంగా మారే స్వభావం ఉంది. వారు వాక్యానికి చోటు ఇయ్యనప్పుడు, ఏంటంటే అంటే గురుగు స్వభావం ఉన్నప్పుడు వాక్యానికి చోటు ఉండదు. గురుగు స్వభావం ఉన్నప్పుడు వాక్యానికి చోటు ఉండదు. వాక్యానికి లోబడరు. ఏంటంటే ఏదన్నా చెప్పినా కూడా ఇసుక్కుంటా ఉంటారు. లోబడే స్వభావం లేదని అప్పుడు గుర్తుపట్టాలా. ఇది గురుగు అంటే లోబడవు. తర్వాత దేవుడు అంటే భయం ఉండదు. ఏదో వస్తున్నంటే వస్తున్నా. ఒక వ్యక్తి ఆ మధ్య సంఘములో పెత్తనం చేయడానికి బాప్తిసం, అంటే ఆత్మరక్షణ కోసం కాదు. ఇది చాలా ప్రమాదం. ఇది నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావు? మారు మనసు పొందినవా? మారు మనసు అంటే జీవితం మారిపోవాలా, నీ పాత జీవితం విడిచిపెట్టాలా,
క్రొత్త జీవితం కలిగి ఉండాలా, నూతన స్వభావం, నూతన బుద్ధి రావాలా, ఇక నాకు లోకం వద్దు, దేవుడు కావాలా అన్నప్పుడు నువ్వు బాప్తిసం తీసుకొని ప్రభువులో రావాలా. అది గోధుమ. ఏ మార్పు లేకుండా పెళ్ళిళ్ళు బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బాప్తిసం తీసుకొని కొంతమంది నేను అడిగితే, నేను పెళ్ళికి తీసుకున్నాను అనమాట, బాప్తిసం అంటే తెలియదు, అప్పుడు మారు మనసు ఏంటో తెలియదు, పెళ్ళికి తీసుకున్నా. అవగాహన ఉందా? బాప్తిసం అంటే మారు మనసు ఏంటో అవగాహన ఉందే? ఇవేవి లేకుండా తీసుకున్నాం. అప్పుడు ఏమనిపిస్తుంది? ఓహో, బాప్తిసం అంటే ఇది మామూలే అనుకుంటున్నామాట. ఇది మామూలే అంటే లోకంలో ఎట్లయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా తిని త్రాగొచ్చు, ఏమైనా చేయొచ్చు, మరలా చర్చికి పోవచ్చు. ఒక విధి సంబంధమైన ఒక పద్ధతి అనేది ఉండదు అనమాట దాంట్లో. వింటున్నారా? నిజంగా బైబిల్ ఏం చెప్తుందంటే మారు మనసు విషయమైన బాప్తిసం ఇది మనల్ని రక్షిస్తుందంట. వింటున్నారా? మనల్ని రక్షిస్తుంది, లోకము నుండి మనల్ని వేరు చేస్తుంది. కాబట్టి ఆ విధంగా బాప్తిసం ద్వారా మన పాపములు విశ్వాసం ద్వారా కడివేయబడుతున్నాయి యేసు రక్తం ద్వారా. కాబట్టి ఇట్లా మార్పు లేకుండా బాప్తిసం తీసుకున్న వారు కూడా గురుగులే. సరే, ఎట్లా తీసుకున్నావు, వచ్చిన తర్వాత నన్న బాగుపడతావా? ఓకే, ఎస్, నువ్వు గోధుమగా మారాలి కానీ గురుగ్గా ఉండకూడదు. గురుగ్గా ఉండకూడదు. ఉండు ద్వారా ఏమైంది తెలుసా? ఉపమానంలో ఏం చెప్పిండు యేసు ప్రభు? 39 వచనం చూద్దాం. 39 వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు, గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో వేయబడునో, కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఎస్, మందిరానికి రావచ్చు, అందరితో పాలు పొందొచ్చు. ఎందుకంటే నువ్వు ఏదో చర్చిలోకి వస్తున్నావు, ఏదో బాప్తిసం తీసుకున్నావు అని వస్తున్నట్టు, కానీ లోపల శిలువ కార్యము జరగకపోతే గురుగే. హృదయంలో ఏం జరగాల? హృదయ సున్నతి జరగాల. హృదయ సున్నతి జరగాలి. హృదయంలో మార్పు రావాలి, సంపూర్ణంగా మార్పు చెందాలి. ఇంకా నేను విశ్వాసనే, ఇంకా నేను మందిరానికి వస్తున్నా, అన్ని కార్యక్రమంలో పాలు పొందుతున్నా అంటే ఏం ప్రయోజనం లేదు మార్పు లేకపోతే. వాక్యం ఏం చెప్తుంది? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. నువ్వు మారు మనసు పొందినావంటే నీ ఫలాలు కనపడతా ఉంటాయి. మారు మనసు పొందినవడానికి మార్పు కనపడాలా. ఎస్, ఇతడు మార్పు చెందిండు, మాటలు మారినాయి, పద్ధతులు మారినాయి, ఆచారాలు మారినాయి. తర్వాత వ్యక్తిత్వము, తన పాత జీవితం అంతా పోయింది. ఒక నూతన వ్యక్తి, నూతన స్వభావం ఇతనిలో, తగ్గింపు ఇతనిలో, సాత్వికం ఇతనిలో, ఓర్పు, సహనం, ప్రేమ, దీర్ఘశాంతం, మంచితనం, సమాధానం ఈ వ్యక్తిలో కనపడుతుంది అన్నప్పుడే నువ్వు మారు మనసు పొందినావని అర్థం. సంపూర్ణమైన మారు మనసు పొందినావని అర్థం. ఆ మధ్య ఒక వ్యక్తిని గురించి విన్నాం, నేను మళ్ళీ పదే చెప్తున్నా ఆ వ్యక్తి గురించి. ఒకప్పుడు నరహంతకుడే యేసు ప్రభువులోకి వచ్చిండు, అందరి ఎదుట సాక్ష్యంగా ఉన్నాడు. మొత్తం దాదాపుగా చాలా చోట్ల అతని గురించి సాక్ష్యము చెప్పించుకున్నారు, పిలిపించుకొని గొప్ప సాక్ష్యము. చాలామంది అతని ద్వారా రక్షించబడినారు. వింటున్నారా? ఎక్కడో గురుగు దాగింది లోపల, హృదయంలో గురుగు స్వభావం ఎక్కడో దాగింది. ఆ మధ్య అతని గురించి విన్నది ఏంటంటే వాళ్ళ ఊరు వ్యక్తి సాక్ష్యం ఇచ్చిందన్నమాట. కొట్లాటలో బూతులు తెచ్చుకుంటూ పోయి అతని మీద కాలెత్తి గడపారు తీసుకొని వేస్తానని పోయినట మీదికి. లోపలేముంది? గురువు స్వభావం లోపల, గురువు. ఒకరోజు దాన్ని అలాగే పెట్టుకున్న ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? గురుగులు కూర్చబడి ఎక్కడికి పోతాయంట? అగ్నిలోకి కాల్చడానికి పోతాయంట. అంటున్నారా? ఆ స్వభావం అనేది ఉండకూడదు. సంపూర్ణమైన మార్పు చెందాలా. మాటలు మారాలా, బుద్ధి మారాలా, గుణం మారాలా, ఆలోచనలు మారాలా, తలంపులు మారాలా, నీ పద్ధతులు కూడా మారాలి. లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, మూఢ నమ్మకాలు పూర్తిగా మారాలా. నూతన స్వభావం నీలోకి రావాలా. వింటున్నారా?
అప్పుడే నువ్వు సంపూర్ణంగా మారుమూర్చిపోతే నువ్వే అప్పుడే నువ్వు గోధుమ అనే అర్థం. గోధుమలను ఎక్కడ చేరుస్తాడంట చెప్పండి? ఆయన కొట్లు అంటే పరలోకములో ఆయన చేర్చుకుంటాడు. ఎలాంటి స్థలం అది? పరలోకం అనేది నెమ్మది గల స్థలం. నెమ్మది గల స్థలం. కాబట్టి ఒక లాజరు పరలోక అనుభూతిని పొందుతున్నాడు. ఎక్కడ? పరదేశంలో ఉండి. పరదేశంలో ఉన్నావంటే పరలోకంలో ఉన్నావని అర్థం. ఆ అనుభూతి పొందుతున్నావు. నెమ్మది గల స్థలం, ఆకలి దప్పులు లేని స్థలం, విశ్రాంతి స్థలం, నెమ్మది ఇచ్చే స్థలం, ఓదార్పు ఇచ్చే స్థలం, సేదదీరే స్థలం, మరణము, దుఃఖము, వేదన, కన్నీరు లేని స్థలం. వాళ్ళకి ఈ గోధుమలు అనబడిన వారికే ఆ స్థలం. లోకములో ఇష్టం వచ్చినట్టు తిరిగి విశ్వాసే కావచ్చు, మందిరానికి రావచ్చు, బైబిల్ పట్టుకోవచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థించవచ్చు. లోపల గోధుమ స్వభావం ఉంటే ఒకరోజు అంటే భూమి మీద మనందరి కళ్ళుగా పెట్టి బైబిల్ పట్టుకుని విశ్వాసాన్ని చలామణి కావచ్చు. ఒకరోజు తీర్పు రోజు ఏం తేలుతుంది? బంగారా కాదని ఏం చేస్తారు చెప్పండి? అగ్గిలేస్తారు. తీర్పు అగ్ని లాంటిది. తీర్పు ఏంటంట? అగ్ని లాంటిది. నువ్వు బంగారువో కాదో రేపు అగ్ని లేస్తే ఏమవుతుంది తెలుస్తుందాడా? అక్కడికి పోకముందే ఇక్కడేం చేయాలి? ముందు పరీక్షించుకోమన్నాడు దేవుడు. ఏమని? నీవు విశ్వాసం గలవాడువో కాదో ఏం చేయాలి? నిన్ను నీవు పరీక్షించుకోన్నాడు. ఆ అగ్ని వాళ్ళు పరీక్షించింది. అగ్నిలో వేసిన వాళ్ళు ఏం చేశారు? కాలేదు. అది నిజమైన బంగారు, ఓపీరు బంగారు అనొచ్చు వాళ్ళు. వింటున్నారా? సువర్ణమైన బంగారు. అది సువర్ణం అని చెప్పొచ్చు వాళ్ళని. నిజంగా విశ్వాసులు వాళ్ళు, నిజంగా గోధుమ గింజలు అనొచ్చు వాళ్ళని. షడ్రక్ మేషక్ అబేద్నెగో. మనల్ని మనం కూడా ఆ అగ్నిలో పడక ముందే మనకిచ్చిండు, అవకాశం ఇచ్చిండు. దీర్ఘశాంతం మన కొరకే నిలిచి ఉంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ పత్రికలో చదవండి. మొదటి పేతురులో చూడండి 3:20. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపంగానే వెళ్ళిందంట. చూడండి, సువార్త నేడు కూడా సువార్త ప్రకటించబడుతుంది. దేనికి? ఆయన దీర్ఘశాంతంగా నిలిచి ఉంది. ఎవరి కోసం? మన కోసం. ఇంకా గురుగు స్వభావం ఉన్న మన కోసం. ఎందుకు? ఒకరోజు ఒకవేళ యేసు వచ్చి ఇప్పుడు ఎమ్మడే వచ్చిందనుకో మనం ఏమవుతాం? కాలిపోతాం. మనలో ఏం లేదు? ఒరిజినల్ బంగారు యొక్క స్వభావము లేదు. అందుకే అగ్గిలేస్తే ఏమైతే కాలిపోతాయి. యేసుప్రభు వచ్చిందనుకో, ఆయన మహిమతో ప్రత్యక్షమైందనుకో, మనం అగ్నికి పోవాల్సిందే. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందవలెనని. చూడండి, దీర్ఘశాంతము ఎందుకు చూపుతున్నాడు అంటే అందరూ మారు మనసు పొందవాలని. యెషయా 30వ అధ్యాయం 18వ వచనంలో ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడో చెప్పబడింది. సూటి ప్రశ్నకు జవాబు యెషయా 30వ అధ్యాయం 18వ వచనంలో. కావున దేనికంట? మీ యందు దయ చూపువలెనని. అది ఆలస్యం దేనికి? రాకడ ఆలస్యం దేనికి? మన మీద ఆయనకి ఏముంది? దయ ఉంది. అందుకే ఆయన దీర్ఘశాంతం మన కోసం కనిపెడుతుంది. దేనికి? మారు మనసు పొందడానికి, గోధుమలాగా మారాలని. గురుగులమే మనందరం. ఎవరు ఇప్పుడు వచ్చిండనుక అందరం కాలిపోతాం. కానీ అవకాశం ఇచ్చిండు కదా, దీర్ఘశాంతం నిలిచింది కదంగా. ఈ దీర్ఘశాంతం నిలబడిన ఈ దీర్ఘశాంతంలో, ఈ అవకాశంలో సద్వినియోగం చేసుకోవాలా. ఏమని? గురుగే గోధుమగా ఏం చేయాలా? రూపాంతరం చెందాల.
గురిగే గోధుమగా రూపాంతరములోకి రావాలా. అందుకోసమే దేవుడు మనకు అవకాశం ఇచ్చింది. అవకాశం అందుకనే ఇచ్చింది. ప్రకటన గ్రంథంలో రాయబడింది, మారు మనసు పొంద అవకాశం ఇచ్చి తిని గాని నువ్వు పొందకపోతీవి అంటాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. అంటే అవకాశం ఇవ్వబడింది. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన దీర్ఘశాంతంగా కనిపెడుతుంది మన కొరకు. 11వ అధ్యాయము 22వ వచనం, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడు అయి నిలిచి ఉన్న ఎడల నీ మీదున్న దేవుని అనుగ్రహమును చూడుము. నీ మీద దేవుని అనుగ్రహం ఉంది, రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి చూడుము అంటున్నాడు దేవుడు. అట్లు నిలవకపోతే నరికివేయబడతావు. దీర్ఘశాంతం ఎందుకుందంట ఆయనది? మన మీద దయ చూపిస్తా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం మన మీద ఉంది. తర్వాత ఆయన మంచితనం మన మీద ఉంది. ఇంకా నిలిచి ఉంది అది దీర్ఘశాంతం. దేనికి? మార్పు చెందాలని, గురుగులే గోధుమలుగా మారాలని. శిష్యులు వచ్చి వాటిని పెరికేస్తాం ప్రభు అంటే లే ఉన్ని పెరగని. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. ఏ మాట చూడండి, 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. చూడండి, మంచివారిని చెడ్డవారిని ఎరగనండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? అవకాశం ఇచ్చిండని అర్థం. అందుకే మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడు ఉదయిస్తాడు, వర్షం కురుస్తుంది, ఒకే గాలి వస్తుంది, అందరికి ఒకే గాలి, అందరం తాగేది ఒకే ఆహారం, ఒకే నీరు, సమానం. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మన మార్పును కోరుతుంది ఆయన దీర్ఘశాంతం. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నరకానికి పోకుండా ఉండాలనేది ఆయన ఉద్దేశం. వింటున్నారా? నరకానికి పోకూడదు అన్నది ఆయన ఉద్దేశం. అందుకే ఆయన దీర్ఘశాంతం మన మీద నిలిచింది. ఇంకా మన మార్పు కొరకు ఇంకా ఆయన నిలువు అనుగ్రహమునకు చూడుము, అట్లు నువ్వు నిలబడకపోతే నరికివేయబడతావు, జాగ్రత్త అన్నాడు. ఫలింపని ప్రతి చెట్టు ఏమవుతుంది? వేయబడుతుంది. ప్రభు సమయం ఇచ్చినప్పుడు మారు మనసు పొందాలా, జీవితాలు మార్చుకోవాలా. ఇప్పుడున్న ఆరోగ్యం ఎప్పటికీ ఉండదు, ఇప్పుడున్న బలం ఎప్పటికీ ఉండదు, ఇప్పుడున్న డబ్బు ఎప్పటికీ ఉండదు. ఒక ఆయన గురించి, ఆయన సినిమా యాక్టర్, కరుణామయులు కూడా ఆయన నటించండి. నేను నిన్న చూసిన యూట్యూబ్లో, విజయ్ చంద్ర కాదు, ఆయన సైడ్ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఏదంటే శాస్త్రులో పరిశీలిలో ఒకరిగా ఆయన నటించాడు. ఆయన పేరు ఏదో ఉంది, కాదు సుతివేలు కాదులే, గుడ్లు ఇంతలా ఉంటాయి. ఆయన డబ్బు బాగా సంపాదించినంట, అందరికీ పేదవాళ్ళకి ఇచ్చేవాడంట. దానకరుడు, మంచి దానకరుడు అని చెప్పొచ్చు ఆయన్ని. అందరికీ దానం చేసినట్ట, డబ్బులు మంచిగా సంపాదించాడు, అందరికీ బాగా దానం ఇచ్చేవాడంట. చివరి టైంలో డబ్బు లేదు, చివరి టైంలో దగ్గరికి తీసేవాళ్ళు లేరంట. ఆయన ముసలోడండి ఇప్పుడు. వింటున్నారా? డబ్బు ఎల్లప్పుడూ మనకు శాశ్వతం కాదు. ఇప్పుడున్న డబ్బు మనకు ఉండదు. డబ్బు ఉందని మనము కన్నులు మూసుకున్న వారముగా ఉండకూడదు. కన్నులు తెరవాలి. ఎప్పుడు? డబ్బు ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే కన్ను తెరవాలా. మారుమనసు పొందాలా. ఆ అగ్నిలోకి పోకముందే మారుమనసు పొందాలా. ఆ అగ్ని నుండి ఎవరు తప్పించలేరు. అగ్నిగుణం నుండి ఎవరు తప్పించలేరు. అక్కడ ఏముంటుందట? పండ్లు కొరుకుటయు ఏడుపును. అదే పరలోకంలో ఏముంటుంది? నెమ్మది, సమాధానం, శాంతి, విశ్రాంతి.
ఆకలి లేదు, దప్పిక లేదు, మరణము లేదు, రోగము లేదు, ఏమి లేదు. సంతృప్తి, ఆనందం, సేద తీరినంత. బయట నుండి ఎండకు పోయొచ్చి ఏసీలు కూర్చుంటే ఎట్లుంటది? అమ్మయ్యా, ఈ జీవితానికి ఇది చాలా అనిపిస్తుంది కదా. దేవుడు నివసించే లోకం అట్లాంటిదే. ఆడిపోయిన తర్వాత అమ్మయ్యా, నా ప్రాణం ఇప్పుడు ఏమైంది? సేద తీరుతుంది, విశ్రాంతి. అదే నరకము, పండ్లు కొరుకుట, ఏడుపు, అయ్యో 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 అనే అరుపులు తప్ప నీరు దొరకదు, ఆహారం దొరకదు, ఆకలి అవుతుంది, నీరు దప్పిక అవుతుంది, ఏమి దొరకదు ఆడ. నా మధ్య కొన్ని వీడియోలు చేసినారు నరకంలో గురించి. ఆ నరకంలో అంటే నరకం అని ఎలా ఉంటుందని ఒక ఊహా చిత్రాన్ని తీసినమాట. భూమి మీద తాగుడు బోతులకి ఏం చేసింటే బాగా మందు, కళ్ళు అన్నీ తాగినారు కదా. సరిపోయిన తర్వాత నరకంలో వాళ్ళను పడేసి, వాళ్ళు ఏ మందు సీసాలతో తాగినారో ఆ మందు సీసాలలో నిప్పు పోసి తాగుతున్నారు బలవంతంగా బండబెట్టి. చూద్దామంటే యూట్యూబ్లోనే చాలా భయంకరంగా ఉంటాయి. పండబెట్టి నిప్పు తాగుతున్నారు. అంటే మనకు అవగాహన రావడానికి అవి ఊహా చిత్రాలు. పండబెట్టి తాగుతున్నారు, కత్తులతో నరుకుతున్నారు. వాడు నరకంలో నుండి ఆ అగ్గిలోంటి తప్పించుకోవాలని ప్రయత్నం పైకి గడ్డెక్కి పరిగెడతా ఉంటాడు. పరిగెడతా ఉంటే వాడు భూమి మీద ఏ ఆటలైతే ఆడి ఆ దేవునికి విరోధమైన ఏ కార్యాలైతే చేసిండో అవే పట్టిస్తాయి, మరలా నరకంలోకి తీసిపడి తోసేస్తాయి. అంటే దేవుని నమ్మకుండా ఏ డబ్బు అయితే పట్టుకొని ఎమ్మడించినవో, ఏ కార్యాలకైతే ప్రాకులైనవో అవే నిన్ను పట్టుకొని తీసుకొచ్చే నరకంలో వేస్తున్నాయి అతన్ని. అది చూసి చాలా భయం అయింది. ఇంకా అట్లా కనపడే ఇప్పుడు ఒక ఊహ చిత్రమే అలా ఉందంటే డైరెక్ట్ పోతే ఆడికి చాలా. అందుకని దేవుడు అన్నాడు ఏమని? బుద్ధిమంతులైతే క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని చెప్తున్నారు. భయంకరమైన ప్రమాదకరమైన స్థలం అది. అక్కడ ఎవరు పోవద్దు అనేది దేవుని ఉద్దేశం. ఆ స్థలము మన కోసంగా సిద్ధపరిచింది వానికి, వాని దూతలకు. ఎవరికి? సైతానుకు, వాని దూతలకు. కానీ గురుగు స్వభావాన్ని మనం కలిగి చచ్చిపోతే నిత్య నరకమే. గురుగు అంటానే ఏంటి? పాపం. గురుగు అంటానే దుష్టత్వం, పాపము, దుష్టుని లక్షణాలు. గోధుమ అనగానే మంచి లక్షణం, దేవుని కుమారులు, పరిశుద్ధత, నీతి, యథార్థత, మంచితనం ఉన్నవారు. ఈ ఉపమానం మనకు నేర్పిస్తుంటున్న పాఠం ఇది. ఈరోజు ప్రభు మనకు ఎంతో అవకాశం ఇచ్చిండు. గురుగులు, గోధుమలు ఎదగని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అవకాశం ఇచ్చిండు. అంటే మార్చబడాల మీరని. గురుగులే గోధుమలుగా మార్చబడాలని అవకాశం ఇచ్చిండు. ఒకవేళ మారలేదా, చివరి టైంలో ఏం చేయాలా? వాటిని కోసి వేస్తా, కాల్ చేస్తా. దేవుని యొక్క మంచితనం చూడండి. చివరి టైం వరకు దేవుని కనికరం, మంచితనం, దీర్ఘశాంతము ప్రతి మనిషిని వెంటాడుతుంది చూడండి, మారు మనసు పొందాలని. దేవుడు మనిషి నాశనం ఎప్పుడు కోరడు. దుష్టుడే కావచ్చు. యెహెజ్కేలు 18:23 వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18:23 వచనం. దుష్టుడు మరణమునందుడి చేత నాకేమాత్రమైన సంతోషం కలనంటే, దుష్టులు, పాపులు, దుర్మార్గులు అలాగే పాపములో చచ్చిపోవట, నరకాన్ని పోవట దేవుని ఉద్దేశం కాదు. అందుకనే గురుగులను, గోధుమలు ఎదగలేండి, పెరకద్దు అన్నాడు శిష్యులతో. ఏమన్నాడు? వద్దు, పెరకద్దుని ఎదగని. ఆయన అవకాశం ఇచ్చిండు ఎదగని అని. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా, మారుమనసు పొందాలా. గురుగు సంబంధమైన దుష్ట స్వభావాన్ని ఏం చేయాలా? మార్చబడి యేసు ప్రభు దగ్గరికి వస్తే నిన్ను నీతిమంతునిగా చేస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఆయన ఉన్న స్థలములో నువ్వు కూడా శాశ్వత కాలం ఉంటావు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, గురుగు లాంటి స్వభావము మన కుటుంబంలోనే ఉంది, లేక మన సంఘంలోనే ఉంది, లేక మనం నివసించే మన ప్రాంతంలోనే ఉంది, లేక మన హృదయం లోపల ఉంది, ఎక్కడో దాగింది. మనకు తెలియకుండానే లోపల నుండి బయటకు వస్తున్నాయి అవి. మార్క్స్ వార్త 7:21 రాయబడింది,
హృదయంలో నుండి దురాలోచన, జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ఇవన్నీ లోపల నుండి వస్తున్నాయి అని తెలియకుండానే లోపల ఉన్నాయి. అవి కనపడవు. పైకేమో బాగుంటాం, భక్తిగా ఉంటాం, బైబిల్ పట్టుకుంటాం, తెల్లగా పుల్లగా బట్టలు వేసుకొని చర్చికి పోతా ఉంటాం, కానీ తెలియకుండానే లోపల ఉన్నాయి అవి ఇత్తనాలు. ఏవి? గురుగులు. మనకు తెలియకుండానే అవి లోపల మొలిచినాయి. వాటిని తీసేయాలంటే మనకి ఎట్లా కనపడతాయి అంటే వాక్యమే అద్దం దగ్గరికి రావాలా. వాక్యం నిజ స్వరూపాన్ని చూపిస్తుంది, మన పాప జీవితాన్ని చూపిస్తుంది, హృదయాన్ని తేటగా చూపిస్తుంది. వాక్యం స్కానింగ్ మిషన్ కంటే పవర్ అయింది బైబిల్. స్కానింగ్ కాడికి పోయినప్పుడు ఏం చేస్తుంది? మన గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు అన్నీ చూపిస్తుంది కదా, కానీ హృదయాన్ని చూపలేదు. ఏది? సిటీ స్కానింగ్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ఏదైనా కావచ్చు. హృదయ అంతరింద్రియాలను పరిశోధించి లోపలికి దూసుకుపోతుందట. హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది ఈ మాట. ఈ వాక్యం చదవండి, ఎంత పవర్ ఉందో దీనికి. ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన లోపల ఉన్న గురువు స్వభావాన్ని బయటికి తెస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏ స్కానింగ్ మిషన్ పనిచేస్తుంది దీని ముందు చెప్పండి? ఏమేమి దూసుకుపోతుందంట? ఎముకలను, నర్రములు, ఇంకా కీళ్ళు, ఎముకలో ఉన్న మూలుగా, ప్రాణాత్మలను, హృదయములలో ఉండే తలంపులు, ఆలోచనలు శోధిస్తుందంట. అబ్బా, ఇంత పవర్ అయిన స్కానింగ్ మిషన్ ఎక్కడ దొరుకుతుందే? బైబిల్ అండి ఇది. ఈ బైబిలే మన నిజ జీవితాన్ని చూపే స్కానర్. మన హృదయములో ఉండే గురుగు స్వభావాన్ని అంతటిని స్కానింగ్ చూపిస్తుంది, కడుగుతుంది కూడా. వాక్యం కడుగుతుందంట. విన్నారా? దేవుని వాక్యం మనల్ని కడుగుతుంది, చూపిస్తుంది, కడుగుతుంది. ఆ మాట ఉంటుంది చూడండి కొరింథీ రాసిన పత్రికలో, వాక్యం చేత కడగబడుతుందనే మాట ఉంది. చూపిస్తా. వాక్యం మనల్ని కడుగుతుంది. కొరింథీ రాసిన పత్రికలో వాక్యానికి అంత పవర్ ఉంది. అదే ఎఫెసీలో ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రికలో, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. వాక్యముతో ఉదక స్నానం అంటే వాక్యముతో కడుక్కునేది ఉందన్నమాట. తర్వాత అది పోవడానికి విస్తారమైన సబ్బు రాసుకున్న పోదని ప్రవక్త రాసిండు పాత నిబంధనలో. విస్తారమైన సబ్బులు రాసుకున్న పోదు అంటే ఏమిటితో పోతుంది? అదంటే వాక్యమే. తర్వాత యేసు రక్తం, పరిశుద్ధాత్మ, ఈ మూడు మనల్ని ఏం చేస్తుంటే కడుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కడుగుతాడు, వాక్యం మనల్ని కడుగుతుంది, తర్వాత యేసు రక్తం మనల్ని కడుగుతుంది. 3 విధాలుగా మనం కడగబడాలది. లోపల ఉన్నది అంత సామాన్యంగా పోదు. కాబట్టి అందుకే యేసు రక్తం కిందికి రావాలా. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. అదేనమాట. మనస్సాక్షిని కూడా కడుగుతుంది యేసు రక్తం. మనస్సాక్షిని, నా మనసు బాగాలేదు, నా మనసు ఎంత కలుషితమైంది, నా మనసు బాగాలేదట, నీ మనస్సును కడిగేది, బాగు చేసేది యేసు రక్తం. హృదయమును, అంతరింద్రియములను శోధించేది దేవుని వాక్యం. కాబట్టి ఈ రాత్రి వాక్యం దగ్గరికి వస్తే, వాక్యాన్ని చదివితే, వాక్యం వింటే మన జీవితాలను బాగు చేస్తుంది ఆ వాక్యం. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని బాగు చేస్తుంది, వాక్యం మనల్ని బాగు చేసే గుణం ఉంది. బాగు చేసే గుణం వాక్యానికి ఉంది. కీర్తన 107:20 వచనంలో వాక్యానికి ఏముంది? బాగు చేసే గుణం ఉంది. బాగలేని వారిని బాగు చేసే గుణం ఉంది వాక్యానికి.
కీర్తన 107:20 ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను. అంటే వాక్యముతో బాగు చేస్తాడా? ఎస్, వాక్యముతో బాగు అవుతాం మనం. వాక్యముతో ఆయన బాగు చేస్తాడంట మనం. అందుకే వాక్యాన్ని ప్రేమించాలా, వాక్యాన్ని గౌరవించాలి, వాక్యం వినాలి, వాక్యం ఎద్దకు రావాలి, చదవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని వినే బుద్ధి మనలో పుట్టాల. అప్పుడే మనము నిజమైన గోధుమ స్వభావంలోనికి మార్చబడుతుంది. ఈ వాక్యం గోధుమ స్వభావంలోకి మనల్ని మారుస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. గురుగు స్వభావము నుండి మార్చి గోధుమ స్వభావంలోకి తెస్తుంది బాగులేని వారు. కాబట్టి ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు మనల్ని అలాంటి అనుభవంలోకి నడిపిస్తాడు.